మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. అందుకు మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అంటూ వరుస ప్రశ్నల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత కొద్ది రోజులు కాంగ్రెస్ సర్కారుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదునైన విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ వేదికగా తాజాగా చేసిన ఆరోపణలు దుమానం రేపుతున్నాయి. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు బంధు ఎగ్గొట్టి మూసీ పెద్దల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు అంటూ ప్రశ్నించారు. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడెవరంటూ ప్రశ్నించారు. అవ్వాతాతలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరంటూ మండిపడ్డారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగా వీరుడు ఎవరంటూ మరోసారి ప్రశ్నించారు. మ్యూజియం బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్ల రూపాయల లూటిఫికేషన్కు తెరతీసిన ఘనుడెవరంటూ కేటీఆర్ నిలదీశారు. బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు లేని పరిస్థితులు దాపురించాయని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ అంటే గిట్టదా పట్టదా ఈ ముఖ్యమంత్రికి అంటూ ప్రశ్నించారు. ఆడబిడ్డల వేడుకలకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా అంటూ నిలదీశారు. బతుకమ్మ చీరలను రద్దు చేశారు, ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మూసీ ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల భారీ స్కామ్ కు రేవంత్ రెడ్డి తెరతీశాడని కేటీఆర్ ఇటీవల ఎక్కడ అవకాశం దొరికినా విమర్శిస్తున్నారు. అయితే దీని వెనుక రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఉన్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. జాతీయ కాంగ్రెస్ కి ఇక్కడి ప్రభుత్వం ఒక రిజర్వ్ బ్యాంక్ మాదిరి మారిందని దుయ్యబడుతున్నారు. అయితే కేటీఆర్ ఆరోపణల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ప్రతిపక్ష దాడిని అధికార కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.